ఈ పనులు జరుగుతాయి చూసుకో జాగ్రత్త. ఏం పంట పచ్చా ఎందుకంటే జాగ్రత్త. ఎంజాయ్ చేసింది చాలా పైన రేపు ముఖ్యమంత్రి గారు రావడం జరుగుతుంది ఇక్కడికి. ముఖ్యంగా ప్రాజెక్టు పనితీరుని గమనించడం కోసం, అట్లానే నిర్వాసితులకి కొంతమేరకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఏదైతే ఆ రోజు అపోజిషన్లో ఉన్నప్పుడు ఈ ప్రాంతం తిరిగేటప్పుడు ఏదైతే మాట ఇచ్చారో ఈ ప్రాంత వాసులకి అందరికి కూడా ఇబ్బంది లేకుండా ఆ రోజు ముఖ్యమంత్రి గారే శంకుస్థాపన చేశారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పూర్తి చేసి రైతులకి నీళ్లు ఇవ్వాలనే కార్యక్రమం మీద దాదాపు 500 కోట్లతో ఇప్పుడు మనం చూసాం సప్లై ఛానల్ను. అది వేగవంతంగా ఏ విధంగా పని జరుగుతుందో మీరే చూశారు. దాంతోపాటు టన్నల్ పనులు కూడా ఏ విధంగా జరుగుతున్నాయో చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రతి నెలలో 2 సార్లు వెలుగొండను రివ్యూ చేస్తా తొందరలోనే ఇది పూర్తి చేసి రైతులకు ఇవ్వాలి, నీళ్ళు అందించాలి దీని ద్వారా అని చెప్పి అనే దాని మీద ఉన్నారు. మంత్రి గారు కూడా ప్రతి నెలకు ఒకసారి కంపల్సరీగా వస్తున్నాడు. 1-2 సార్లు వచ్చి ఆయన కూడా పనులను కూడా పర్యవేక్షిస్తూ వెళ్తూ ఉన్నారన్నమాట. మీరు చూసుంటారు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టన్నళ్ళు డ్రిల్ చేసేటప్పుడు వచ్చే మట్టిని 1,50,000 క్యూబిక్ మీటర్ల పైన రిజర్వాయర్లో పడేసి వెళ్ళిపోయారు బాధ్యతారహితంగా. అలాంటి ప్రభుత్వం అది. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో చేద్దామని వీటన్నిటి కూడా చేస్తాం. తొందరలోనే దీని ద్వారా ప్రజలకు నీళ్ళు ఇస్తాం. దాంతోపాటు నిర్వాసితులకు కూడా ఏ విధమైన ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో రేపు చాలా పెద్ద ఎత్తున వాళ్ళకి R&R ప్యాకేజ్ వారికి సంబంధించి మొత్తం కూడా రేపు చాలా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇస్తారు. తొందరలోనే వాళ్ళందరూ కూడా నిర్వాసితులు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ కూడా సహాయం అందించుకుంటూ ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తాం. చెట్టు మొక్కపోయినా ఊరుకో ఇప్పుడు తీసుకోలే ఫ్రేమ్లోకి వచ్చావు అందుకని. అదొకటి కెనాల్ వాటర్ వస్తుంటాయి కదా సార్, ఇప్పుడు వస్తుంది దానివల్ల సీపేజ్ అంతా ఇక్కడికి వచ్చేది. అట్లా నీళ్ళు అవుతుంది పైన ట్రెంచ్ చెట్టు పెట్టచ్చు ఒకేసారి ఊపికి రాకుండా నీళ్ళు ఇట్లా ఇట్లా 4-5 స్టెప్లు వేసేవాళ్ళు. నీళ్ళు వచ్చేది అక్కడ ఆగి కింద పడతా ఉండేది. మహారాష్ట్ర అట్లా నీళ్ళు వేసుకోకుండా అక్కడక్కడ డీప్ పెట్టేది ఫ్లో వెళ్ళిపోతుంది. రేపు ముఖ్యమంత్రి గారు రావడం జరుగుతుంది ఇక్కడికి. ముఖ్యంగా ప్రాజెక్టు పనితీరుని గమనించడం కోసం, అట్లానే నిర్వాసితులకి కొంతమేరకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఏదైతే ఆ రోజు అపోజిషన్లో ఉన్నప్పుడు ఈ ప్రాంతం తిరిగేటప్పుడు ఏదైతే మాట ఇచ్చారో ఈ ప్రాంత వాసులకి అందరికి కూడా ఇబ్బంది లేకుండా ఆ రోజు ముఖ్యమంత్రి గారే శంకుస్థాపన చేశారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పూర్తి చేసి రైతులకి నీళ్లు ఇవ్వాలనే కార్యక్రమం మీద దాదాపు 500 కోట్లతో ఇప్పుడు మనం చూసాం సప్లై ఛానల్ను. అది వేగవంతంగా ఏ విధంగా పని జరుగుతుందో మీరే చూశారు. దాంతోపాటు టన్నల్ పనులు కూడా ఏ విధంగా జరుగుతున్నాయో చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రతి నెలలో 2 సార్లు వెలుగొండను రివ్యూ చేస్తా తొందరలోనే ఇది పూర్తి చేసి రైతులకు ఇవ్వాలి, నీళ్ళు అందించాలి దీని ద్వారా అని చెప్పి అనే దాని మీద ఉన్నారు. మంత్రి గారు కూడా ప్రతి నెలకు ఒకసారి కంపల్సరీగా వస్తున్నాడు. 1-2 సార్లు వచ్చి ఆయన కూడా పనులను కూడా పర్యవేక్షిస్తూ వెళ్తూ ఉన్నారన్నమాట. మీరు చూసుంటారు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టన్నళ్ళు డ్రిల్ చేసేటప్పుడు వచ్చే మట్టిని 1,50,000 క్యూబిక్ మీటర్ల పైన రిజర్వాయర్లో పడేసి వెళ్ళిపోయారు బాధ్యతారహితంగా.
అలాంటి ప్రభుత్వం అది. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో చేద్దామని వీటన్నిటి కూడా చేస్తాం. తొందరలోనే దీని ద్వారా ప్రజలకు నీళ్ళు ఇస్తాం. దాంతోపాటు నిర్వాసితులకు కూడా ఏ విధమైన ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో రేపు చాలా పెద్ద ఎత్తున వాళ్ళకి R&R ప్యాకేజ్ వారికి సంబంధించి మొత్తం కూడా రేపు చాలా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇస్తారు. తొందరలోనే వాళ్ళందరూ కూడా నిర్వాసితులు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ కూడా సహాయం అందించుకుంటూ ఈ ప్రాజెక్టుని కంప్లీట్ చేస్తాం.